గ్రేటర్ హైదరాబాద్ను మూడు ముక్కలు చేయబోతున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగమే ఈ విభజనకు కారణమా? రాజకీయంగా ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు ఈ కుట్రలకు తెరలేపిందా? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటి? గ్రేటర్ మూడు ముక్కలు చేస్తే ఏ ఏ ప్రాంతాలు ఉండనున్నాయి? వాచ్ ది స్టోరీ. రోజుకో నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వివాదాలకు తెరతీస్తోంది. 150 వార్డులున్న జీహెచ్ఎంసీ ప్రస్తుతం 300 వార్డులు, 12 జోన్లు, 60 సర్కిల్స్ గా మారింది. ఇప్పుడు దాన్ని 3గా విభజించే ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే పోలీస్ కమిషనరేట్లను 4గా విభజించింది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీపైనే ప్రధానంగా ఫోకస్ చేసింది. రాజకీయంగా ఇతర పార్టీలను దెబ్బతీసేందుకు కుటిల ప్రయత్నాలను మొదలుపెట్టింది. వాస్తవానికి నగరంలో కాంగ్రెస్ కు పట్టు లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. అందుకే గ్రేటర్లో పట్టు కోసం జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వార్డులు, జోన్ల విభజన మొత్తం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కుట్రలు పన్నుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ను విభజించి కేంద్రం చేతిలో పెట్టి దేశంలో రెండో రాజధాని కానీ కేంద్ర పాలిత ప్రాంతంగాని చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. హైదరాబాద్కు సంబంధించినటువంటి విభజన జిహెచ్ఎంసీని మొత్తం రింగ్ రోడ్డు లోపల మున్సిపాలిటీలు కలిపి జిహెచ్ఎంసీని పూర్తిగా మళ్ళా 3 కార్పొరేషన్లు చేస్తడం, 300 డివిజన్లు ఏర్పాటు చేసి ఆ 300 డివిజన్లలో మళ్ళా ఏ రకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం ప్రభుత్వము ఆదరాబాదరాగా ఓ తొందరపాటు చర్యగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం, పూర్తిగా ప్రజలకు ఉపయోగం లేని విధంగా సంబంధించినటువంటిది కూడా ఒక శాస్త్రీయమైన పద్ధతి లేకుండా డివిజన్ల విభజన జరిగింది. అది కూడా మళ్ళీ అందరి అభిప్రాయాలు ఎక్కడ గానీ అఖిలపక్షానికి సంబంధించినటువంటిది కానీ ఒక అన్డెమోక్రటిక్ గా, రాజ్యాంగ విరుద్ధంగా, ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా ఎవరో వెనకమ్మటి తరుముతున్నట్టు ఈ విభజన మీద పూర్తి ఆధిపత్యం తెలంగాణ వాళ్లకు ఇప్పటి వరకు ఉన్నది. ఈ ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి. ప్రధానంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా మోడీకి సంబంధించినటువంటిది. తెలంగాణ వచ్చి 10-12 ఏళ్లకే మళ్ళా తెలంగాణ మీద ఆధిపత్యం రావడం కోసం వాళ్ళు ఇన్నాళ్ళు వెయిట్ చేసినటువంటిది. దీన్ని చిన్నగా హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతమా, రెండవ రాజధాని లాగా చేసి ఇదంతా ఒక కార్పొరేట్ శక్తుల్లో హైదరాబాద్ ని కార్పొరేట్ శక్తుల్లో పెట్టడానికి, అదానికా ఇంకేదైనా సంస్థకు అప్పగించడానికి చంద్రబాబు నాయుడు, మోడీ, రేవంత్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ముందస్తు కుట్రతోట, ఒక ప్లాన్ తోటే చేస్తున్నారనే అనుమానం మాత్రం ఉంది. ఇప్పటికే జీహెచ్ఎంసీలో ఆదాయం పూర్తిగా తగ్గింది. నగరంలో పారిశుద్ధ్యం లోపించింది. ఎక్కడ చూసినా సమస్యలు తాండవం చేస్తున్నాయి. కొత్తగా ఏర్పాటైన జోనల్ కార్యాలయంలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. అంతేకాదు పనులు కూడా ముందుకు సాగడం లేదు. ఇలాంటి సమయంలో జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేసి రాజకీయంగా ఇతర పార్టీల మనుగడ లేకుండా చేసి తద్వారా లాభం పొందాలని రేవంత్ సర్కార్ మతిలేని నిర్ణయాలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అసలే ఐఏఎస్ల కొరత తెలంగాణలో తీవ్రంగా ఉంది. ఇప్పుడున్న ఐఏఎస్లకు ఒక్కొక్కరికి 2-3 అభివృద్ధి నిర్ణయాలు తీసుకోవడంలో తాత్సారం జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కుట్రలకు నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. రాజకీయ నాయకులు సైతం తమ మనుగడ ప్రమాదంలో పడుతుందన్న ఆందోళనలో ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు తగిన విధంగా గుణపాఠం చెప్పడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.